హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఒక మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, పొద్దున్నే కాఫీ అయితే కలుపుకున్నాను. కాఫీనా టీనా? టీ లాగే ఉన్నాయిలండి. ఈ మధ్య కాఫీ తాగుతున్నా. సో ఇంకా అవి వచ్చేసి హెల్పర్ ఉంటారు కదా, తనకి కొన్ని పోసేసి ఇంకా నా టీ అయితే నేను తెచ్చుకుంటున్నా. సురేష్ గారు అయితే టీ అది తాగట్లేదు. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక కస్టమర్కి మార్నింగే శారీ ఇవ్వాలన్నమాట. సో వీళ్ళు వచ్చేసి నెల్లూరులో ఉండేవాళ్ళే. ప్రజెంట్ అయితే తిరుపతిలోనూ ఎక్కడో ఉన్నారండి. లాస్ట్ టైం నెల్లూరుకి వచ్చేటప్పుడు మనకి ఇచ్చేసి వెళ్ళారు. తిరుపతి కాదనుకుంటే ఇక్కడ ఎక్కడో ఉండే దగ్గరలోనే గూడూరు ఏదో చెప్పారు. సో ఇంకా వాళ్ళు శారీ తెచ్చి నెల్లూరుకి వచ్చేటప్పుడు ఇచ్చారు. ఇంకా వాళ్ళైతే ఇప్పుడు తీసుకురమ్మన్నారనమాట 8:30కి అట్లాగా. సో ఇంకా అవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. నైట్ మొత్తం స్టోన్స్ అన్నీ పెట్టేసి రెడీ చేశాను. శారీ వచ్చేసి ఇట్లాగా మంచి రెడ్ అండి, ఆరెంజ్ రెడ్ ఏదో అంటాం కదా. సో టమాటా రెడ్, డార్క్ రెడ్ అనమాట, రెడ్ లాగా. సో ఇంకా బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ వచ్చింది. సో దానికైతే ఈ డిజైన్ వేశాను. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ ఈ శారీస్లో బ్లౌజెస్కి ఏంటి అంటే లెంత్ అంటే పొడవు ఎక్కువ ఇస్తారండి, వెడల్పు అనేది తక్కువ ఇస్తారనమాట. సో దానివల్ల హ్యాండ్స్ కొంచెం కష్టం అవుతుంది. సో టైలర్స్కి కొంచెం ఇబ్బంది అనమాట. ఈ శారీస్లో క్లాత్స్ వేసినప్పుడు హ్యాండ్స్ రెండు కొంచెం దగ్గర పడిపోతాయి. బ్యాక్ నెక్ అయితే ఇబ్బంది ఉండదు. సో హ్యాండ్ దగ్గర కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ చేసేయచ్చు. సో ఇంకా చాలా వేసాను కదా ఈ మధ్య శారీస్లో క్లాత్సే. సో ఇంక నెక్స్ట్ దీన్ని అయితే ఇంకా ప్యాక్ చేసి పెట్టేస్తున్నా. వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఇదంతా. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే ఆపోజిట్ కలర్స్ అయినప్పుడు మనకి హ్యాపీగా వస్తాయండి. కాకపోతే పేస్టల్ కలర్స్, మెయిన్ పట్టు శారీస్ అలాంటివి ఉంటాయి కదా, వాటికి వేయాలంటే అసలు మన వల్ల కాదు. మనం ఎంత కష్టపడి ఫినిషింగ్ ఇచ్చినా, ఎంత మంచిగా వర్క్ చేసినా కలర్స్ లైట్ అయిపోతాయి. అండ్ దాంట్లో మొత్తం ఇంకా బ్లౌజెస్, శారీలో బ్లౌజెసే వేయమంటారు కాబట్టి శారీలో కలర్ లైట్ ఉంటుంది. అండ్ దాని మీద వచ్చేసి మొత్తం మళ్ళీ సిల్వర్ జరీ అయినా ఇస్తారు, గోల్డ్ జరీ అయినా కానీ క్లాత్కి ఇచ్చేస్తారు. సో మనం ఎంత ట్రై చేసినా కానీ దానికి ఫినిషింగ్ ఇవ్వలేము, లుక్ చేయలేము. సో ఇంకా అదైతే రెడీ అయిపోయింది. ఇంకా సురేష్ గారు అయితే తీసుకెళ్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లౌక్య వాళ్ళు అయితే రెడీ అయిపోయారు, ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా వీళ్ళిద్దరికైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ చేయాలి. టైం 8 అయిందనమాట. సో 8కి ఇంకా ఈరోజు కొంచెం తొందరగానే లేపేశాను, లేట్ అయిపోతుందని చెప్పేసి. ఈరోజైతే నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. నిన్నటి వరకు దోశలు ఉన్నాయి, ఇంకా దోశల పిండి అయిపోయింది. ఇంకా నూడిల్స్ కావాలని అడుగుతూ ఉండే, ఇంకా నూడిల్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పొద్దున్నే కాఫీలో అయిపోయాక పాలు పక్కన ఉన్నాయి కదా, ప్లేట్ పెట్టేసాను. ఇంట్లో అయితే రైస్ బ్యాగ్ అయిపోయిందండి. నేను సడన్గా నిన్న నైట్ 8:30 అప్పుడు అనుకుంటా, 8 ఇంకా పిల్లలు వచ్చేస్తారు ట్యూషన్ నుంచి, అన్నం పెడదాము వేడివేడిగా అని చెప్పి చూసేసరికి రైస్ అయిపోయింది. సో ఇంకా అసలు రైస్ అయిపోయింది కూడా చూసుకోలేదు. నేను బాక్సెస్లో పెట్టుకుంటాను కదా డబ్బాల్లో, సో వాటిల్లో వేరే డబ్బాలు ఉన్నాయిలే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ చూశాను. సో ఇంకా వీటిల్లో ఏమన్నా ఉన్నాయేమోలే అనుకుంటూ ఉన్నాను అనమాట. కాకపోతే చూసేసరికి అన్నీ ఖాళీ డబ్బాలే ఉన్నాయి. అంత వీటిని కూడా గమనించుకోలేదు అనమాట, రైస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. వర్క్ మీద పడిపోయి అలా అయిపోతుంది సిచ్యువేషన్. సో ఇప్పుడే ఇంకా రైస్ బ్యాగ్ తెమ్మంటే తీసుకొచ్చేసారనమాట. ఇంకా వీటన్నిటి నా బాక్సెస్ అన్నీ కడిగేసి రేపు వేసేసుకుంటాను. 20-30 డేస్ వస్తాయి అనుకుంటా. రైస్ ఎక్కువ తింటాం, టిఫిన్స్ అవి కూడా మేమేం చేసుకోము. సో ఇదనమాట. ఇంకా వీటిని నార్మల్గా పెద్ద పెద్ద బ్యాగ్స్ అంటే కొంతమంది స్టాక్ వేసేసుకుంటారు, బట్ ఇక్కడ ఏంటంటే పురుగులు వచ్చేస్తాయని చెప్పేసి నేను అయిపోయినప్పుడే ఫ్రెష్గా తెప్పించేసుకుంటాను అనమాట. సో ఇదే పరిస్థితి. ఇంకా బియ్యం మీద కూర్చోకూడలే, జల్లిప్పేసుకుని నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. దాని తర్వాత తినేసి రుత్విక్ కూడా రెడీ అయిపోయాడు. హాయ్ రుత్వి. సో ఇది నేను అనమాట, నా అవతారం ఇలా ఉంటుంది పొద్దున్నే. సో ఈరోజు మార్నింగ్ కూడా నేను ముగ్గేస్తుంటే ఒక సబ్స్క్రైబర్ కలిసారండి. సో వచ్చి మాట్లాడేసి వెళ్ళారు. పొద్దున్నే ఇంకా అప్పుడే నిద్ర లేచాను. జస్ట్ 7 అట్లా అయిందా, 7:30 దాకా అయింది. సో దానికి ముందే లేచి ఇంకా ముగ్గేద్దాము అని చెప్పేసి బయట అదంతా కడిగేసుకొని వెళ్ళేసరికి తను వచ్చారనమాట సడన్గా. సో అవతారం ఇలా ఉంటుంది, ఎవరైనా వస్తే షాక్ అయిపోతారు ఏంటి అని చెప్పి. సో ఇంకా వెళ్ళేసి ఫాస్ట్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసేసి 8:30 అయింది. 9కి వస్తుంది అనమాట ఆటో. సో ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేస్తే కొంచెం తర్వాత వర్క్స్ ఉన్నాయండి ఈరోజు కూడా కొంచెం అర్జెంట్వి. అండ్ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం షూట్ కూడా చేసుకోవాలి. సో ఎన్ని పనులు ఉన్నాయన్నమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఫేస్ చూపించి మాట్లాడదామని చెప్పేసి కనిపిస్తున్నా. సో చూసారు కదా. చేయాలమ్మా, చెప్పు గట్టిగా చెప్పు. జ్యూసీ జ్యూసీ. లోకేకి నూడిల్స్ జ్యూసీగా కావాలంట. వామ్మో బాగానే ఉందిలే నీ జుట్టు.
మాట్లాడు ఫ్రెండ్స్తో ఒకసారి హాయ్ అండి అని చెప్పు. లౌక్యాకి ఈ మధ్య వర్క్ చేస్తున్నాం కదండి, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇంటికి వస్తూ ఉంటారన్నమాట బ్లౌజెస్ కోసం అని చెప్పు, మేము వెళ్ళడము అలా జరుగుతుంటుంది కదా. లౌక్య కోసం అయితే చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పు రానా. ఎందుకు చాక్లెట్స్ పంపించారనే చెప్పు చెప్పు ఇంక నుంచి లౌక్య కోసం పంపించకండి. రుత్విక్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నూడిల్స్ అనేవి పెట్టకూడదు, కాకపోతే పిల్లలకి బాగా ఇష్టం అయిపోతుందండి. సో వారంలో ఒక్కసారైనా చేసి పెట్టకపోతే ఒప్పుకోవట్లేదు. అప్పటికి ఈ మధ్య గోధుమ రవ్వ ఉప్మా అయితే 2 days చేస్తున్నాను. దోశలు, ఇడ్లీ అయితే పెట్టనులేండి. ఇడ్లీ పెట్టాలంటే నాకు పెద్ద తలనొప్పి అనిపిస్తుంది. సో అందుకని ఇడ్లీ పెట్టను, ఉప్మా ఇంకా అవి మేనేజ్ చేస్తూ ఉంటాను. దోశలు ఒక 3 days వేస్తాను. దోశలు అయితే ఇష్టంగా తింటారు అన్నింటికంటే. ఇంకా రోజు పెట్టలేం కాబట్టి ఒక 3 days అయితే దోశలు, 2 కానీ 3 కానీ వీక్లో ఒక 2 days అయితే ఉప్మా అవి చేసి పెడతాను. సో ఏవైనా కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టకుండా తింటున్నారులేండి. పిల్లలు కొంచెం పెద్దయ్యారు కాబట్టి సో వాళ్ళకి కావాల్సినంత పెట్టేసామనుకోండి, పాపం తినేసి వెళ్ళిపోతున్నారనమాట. సో ఇంకా నూడిల్స్ కాబట్టి ఆ ఫోర్క్లు అవన్నీ కూడా కడిగిచ్చేసేయాలి. మళ్ళీ ఇద్దరికి గొడవలండి, ఒకేలాంటివి ఇవ్వాలి, లేదంటే లౌక్య ఒప్పుకోదు. రుత్విక్ అయినా కానీ అది ఇది అంటే కన్విన్స్ అవుతాడు, కానీ లౌక్యమ్మతో కొంచెం కష్టం అనమాట, మొండిది. సో ఇంకా రెడీ అయిపోయింది. చూస్తుంది ప్లేట్స్ కూడా, ఎవరి దాంట్లో ఎక్కువ ఉంది, ఏది నేను తీసుకోవాలి, ఏ ప్లేట్ బాగుంది, ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇంట్లో చిన్నవాళ్ళు ఉంటే అలానే ఫీల్ అవుతారండి, నాకే కావాలి అని. చిన్నప్పుడు నేను కూడా అలానే ఉండేదాన్ని కాబట్టి ఆ ఫీల్ మంచిగా తెలుసు. ఇంకా తినేసారు. ఇంకా జడలు వేయాలని చెప్పేసి జడలు వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా నిన్న మన చెట్టుకు పూసిన పువ్వులు అండి. సెంటిచజల్ చెట్టు వేసాను కదా, అది పువ్వులు పూసింది. చాలా త్వరగా గ్రో అయిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వర్షాకాలంలో పెట్టాను, అది తెలియకుండానే బాగా పెద్దదైపోయి ఇంకా చిన్న పందిర్లాగే పెట్టాము. దానికి పువ్వులు కూడా పూస్తున్నాయి. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ఈ మధ్య అసలు పెట్టలేదు కాబట్టి. అండ్ ఇంకా కొన్ని మల్లెపూలు ఉన్నాయి, మొన్న తెచ్చానండి, కానీ కట్టే ఓపిక లేదు. లేట్ నైట్ అయిపోయింది. ఇంకెంతకు ముందు అంటే టీవీ చూస్తా ఖాళీగా కూర్చునే వాళ్ళం కదా, బట్ ఇప్పుడు టీవీ చూస్తా కూడా ఖాళీ లేదు. ఆ బ్లౌజెస్కి స్టోన్స్ పెట్టడము ఇంకా దానికే సరిపోతుంది. ఇంకెక్కడ అల్లను, ఇంకా అలాగని చెప్పి కొన్ని అల్లేనప్పటికీ ఇంకా అవైతే కృష్ణుడికి వేసేసి లౌక్యమ్మ అయితే అవి పెట్టుకునింది అనమాట. మిగిలినవి కొన్ని అయితే ఇంకా ఆ పాదాల దగ్గర అలా పోసాము, మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి. ఇంక ఈ సెంటి జాజులు అయితే భలే ఉంటాయండి. ఇంకా మన ఇంట్లోనే కనకంబరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ వేసి కొన్ని అల్లి పెట్టాను అనమాట. ఎంత హ్యాపీ అనిపిస్తుందో, ఒకప్పటి కళ అనమాట ఇది. సొంత ఇంట్లో మంచిగా చెట్లు వేసుకోవాలి, మల్లె చెట్టు ఇలాంటివన్నీ అని చెప్పి. సో ఎన్ని ఇయర్స్కి తీరిందనమాట నాకు ఆ డ్రీమ్ అనేది. సో పువ్వులు కూడా పూసేస్తున్నాయి, ఇంకా మల్లెపూలు కూడా బాగా వస్తున్నాయండి చెట్టు. ఆకులు అవి కోయాలన్నమాట. సో ఇంక పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేస్తున్నా. టైం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సురేష్ గారు అయితే బయటకు వెళ్ళి ఉన్నారు ఆ శారీ ఇవ్వడానికి. సో ఇంకా తను వచ్చేలోపే ఇంకా నేను రెడీ చేసి పెట్టేస్తానమాట పిల్లలిద్దరినీ కూడా. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఇంక ఈరోజు షూటింగ్ పని అది ఉందన్నమాట. షూటింగ్ అంటే ఏదో అనుకోకండి, నా చిన్న చిన్న వీడియోస్లే అండి. సో కొన్ని అమెజాన్ వీడియోస్ అవి షూట్ చేసుకోవాలి. సో ఇంకా మా రుత్విక్ అయితే మంచిగా తలకి ఆయిల్ మసాజ్ చేస్తున్నా. రుత్విక్ నిలబడితే హైట్ అందడండి, సో దానివల్ల కూర్చోబెట్టే చేస్తాను. సో రుత్విక్ కూడా ఈ మధ్య చాలా చేంజ్ అయిపోయాడండి. వీడియోస్లో రుత్విక్ ఎక్కువ కనిపించడు, తన వర్క్ ఏదో తను చేసుకుంటూ ఉంటాడు. లౌక్యకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఎప్పుడు దూరేసేయడము వీడియోస్లో. వీడు కొంచెం అదొక ఫీల్ అనమాట, కొంచెం దూరంగా ఉంటాడు. ఇప్పుడు సురేష్ గారు లాగా అనమాట. సో నేనే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి అలా సురేష్ గారు కూడా ఎప్పుడో ఒకసారి అట్లా కనిపిస్తారు. సో అదనమాట. ఇంక రుత్విక్ని అయితే మంచిగా ఆయిల్ పెట్టేసి తలదువ్వేశాను. ఎండాకాలం కదండి, ఇంకా ఆయిల్ అవి కొంచెం పెడుతూ పిల్లలకి కొంచెం వాటర్ అది ఎక్కువ తాగమని చెప్తూ ఉండాలి. రేపు 15th నుంచో 17th నుంచో ఎగ్జామ్స్ కదా, హాఫ్ డే స్కూల్స్ అంట. మాకైతే ఎండలు స్టార్ట్ అయిపోయి ఫుల్, అసలు ఉండలేకపోతున్నాం మన ఇంట్లో. ఇప్పుడైతే బెటర్లండి. లాస్ట్ ఇయర్ మనం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అయిందనమాట. అంటే మేము క్లోజ్లో పెట్టేసాం కదా హౌస్. సో హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత మంచి సమ్మర్లో, సో దానివల్ల ఇప్పుడంటే మనం విండోస్ అవి ఓపెన్ చేసుకుంటూ అలా చేస్తూ ఉండటం వల్ల పర్లేదు, బాగానే ఉంది. ఇంకా చూడాలి నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సపోటాలు పెడుతున్నానండి. ఇవి చెట్టుకు కాసిన కాయలు అనమాట, పక్కింటి వాళ్ళు ఇచ్చారు. తోటలో వాళ్ళకి తోట ఉంటే ఆ తోటలో ఉన్నాయన్నమాట, మనకు కూడా పంపించారు. ఫ్రెష్గా ఉన్నవి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. నార్మల్గా నాకు ఇష్టం ఉండదు సపోటా పళ్ళు తినడం అంటే, కానీ లౌక్య రుత్విక్ ఇద్దరు తింటా ఉన్నారు. ఇంకా అవే పెట్టు మమ్మీ అన్నారు. అవి కొంచెం పెట్టేసి ఇంకా
పల్లీలు ఉంటాయి కదండి, బయట తీసుకొచ్చారనమాట. సో ఆ పల్లీలు కొంచెం పెడుతున్నాను. అవి కూడా కొంచెం నైట్ బాగా తిన్నారు, క్రంచీగా ఉండేసరికి ఇంకా అవి కొంచెం పెడుతున్నాను అనమాట. ఆ సపోటాలు కూడా కొంచెం క్లీన్ చేశానులేండి. అంత ఇంటి దగ్గర పెట్టినమైనా ఏమో మందులు ఉంటాయేమో అని చెప్పేసి కొంచెం అది కూడా ఇసుకగా ఉంటుంది కదా, నీట్గా కడిగేసి కొంచెం టిష్యూతో తుడిచేసి దాంట్లోనే కొన్ని పల్లీలు కూడా వేసాను అనమాట. సో ఇవి బాగా తింటున్నారు. నార్మల్గా బయట దొరికే లేస్ వీటికంటే కూడా ఇంకా ఇవి కొంచెం బెటర్. అంటే ఇవి కూడా బయటవే, కాకపోతే అవి సీల్డ్ ప్యాకెట్స్ కాదండి, ఎప్పటెప్పుడు సీల్ చేశారో ఏమో, ప్లాస్టిక్లోవి కదా. సో వాటికంటే ఇది బెటర్ కదా అనిపిస్తుంది. సో చూడాలి, నాకు ప్రిపేర్ చేద్దాము అంటే నాకేమో నిజంగా టైం లేదండి. నాకు చూసుకోవాలనే ఉంటుంది, బట్ టైం అనేది నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. మేనేజ్ చేసుకోవడం కాదు, సరిపోవట్లేదు. సో చూడాలి ఫ్యూచర్లో కొంచెమైనా పిల్లలకి హెల్తీగా ఫుడ్ తినిపించడానికి, మంచిగా స్నాక్స్ అవి చేసి పెట్టడానికి. మనం ఇంట్లో చేసినా కానీ వాళ్ళు తినర్లేండి. ఇంతకుముందు అంటే అరిసెలను ఇంకా మురుకులను ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి పూరీలు చేసి పెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు. బట్ ఇప్పుడు పిల్లలు తింటారా అండి? స్కూల్ నుంచి రాగానే 10 రూపీస్ ఇవ్వు, 20 రూపీస్ ఇవ్వు అని చెప్పేసి అడుగుతారు. ఇంకా వాళ్ళు అలా అలవాటు అయిపోయారు. సో మొన్నటివి కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో, కాకపోతే ఇలాంటివి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా కోసి పెట్టేస్తాను. అసలు ఇది అనుకోకుండా చెట్టు మొలవడము, ఇంత పెద్ద అవ్వడము. అరే ఒక కాయ అనవసరంగా పడిపోయింది. సో ఇంక ఇక్కడ ఉన్నాయి, ఇవి ఇంకా బాగుంటాయి. ఇలాంటివి అయితే దోరకాయలు పప్పులోకి చాలా బాగుంటాయి. సో ఇంకొకసారి చేసుకుందాం. ఇంకా దగ్గర ఈ నెలాఖరు వరకు వచ్చేటట్టున్నాయి కాయలన్నీ. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. అయితే ఇప్పుడు సెట్ అయిందండి. ఇప్పుడు కూడా కరెక్ట్గా లేదు, కాకపోతే ఏదోలాగా మేనేజ్ చేసేయాలన్నమాట, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడైతే కొన్ని కుర్తీస్ అవన్నీ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను, అవన్నీ షేర్ చేస్తాను. సో ఈ క్లిప్ అయితే ఆల్రెడీ మీకు కొంచెం ముందు బ్లాగ్స్లోనే వచ్చేస్తుంది, కాకపోతే షూట్ చేసింది అయితే ఈరోజు అనమాట. బ్లాక్ డ్రెస్ భలే ఉంది కదా, కాకపోతే చాలా లూజ్ అయింది. ఎం తీసుకున్నాను, నాకు ఎస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఎక్స్చేంజ్ పెట్టుకుంటా. ఇంకా పప్పు చేద్దామని టమాటాలు కోసాను కదండి. ఈ లోపే ఇంకా సురేష్ గారు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇంతకుముందే నేను మీకు చెప్పా క్యారేజ్ అయితే అత్తయ్య ఇస్తారని చెప్పి. ఇంకా అక్కడ కూడా పప్పు చేసిందంట, ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేశాను తీసుకెళ్ళు అని చెప్పేసరికి. పప్పు అంటే ఇది వంకాయ పప్పు. సరేలే ఏదైనా పప్పే కదా, మళ్ళీ ఎందుకు, చాలా ఇచ్చారు అది కూడా, ఇంకా మళ్ళీ నేను చేయడం ఎందుకులే అని చెప్పేసి ఆ పప్పే వేసుకొని కొంచెం లంచ్ అయితే తినేసాము, వీడియో అది షూట్ చేసుకొని. సో కొంచెం ఈరోజు ఆ పని అంతా తప్పిపోయిందనమాట వంట చేయడం. ఇంకా రేపు చేస్తాను, ఈవినింగ్కి కూడా ఉంది. ఈవినింగ్ కొంచెం ఇంకేదన్నా టిఫిన్ అలా చేసుకుందాం. చపాతీ తినాలనిపిస్తుంది చాలా రోజుల నుంచి. చపాతీ ఎగ్ పొరుటు చేసుకోలేదు ఈ మధ్య, చాలా రోజులు అయిపోయింది. సో ఇంకా ఈ పూటకి తినేస్తే సరిపోతుందిలే, మళ్ళీ ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయాలి. అప్పటికే 12కే వెళ్ళిపోతారు కదా క్యారేజ్ ఇవ్వడానికి. సో ఇంకా నేనైతే కొంచెం వేడివేడిగా